ఓం నమః శివాయ. సృష్టి, స్థితి, లయకారుడైన పరమశివుడిని ఆరాధించడం అంటేనే అదృష్టం. దానికి తోడు ఈ రోజు అరుదైన యోగం. శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడంతో శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. భోళా శంకరుడిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. నిజమేనండి. కొండంత అండగా నిలిచేవాడు, భక్తులు భక్తితో సమర్పించే చెంబెడు నీరు, చిటికెడు భస్మం, 3 దళాల మారేడు పత్రంతోనే పరవశించిపోయి కోరిన కోర్కెలు తీర్చే కైలాసవాసుడు ఆయన. ఈ పుణ్యదినాన సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శివాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణం, పోతిరెడ్డిపల్లిలోని అతి పురాతనమైన, అత్యంత మహిమాన్వితమైన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో లింగరూపంలో కొలువై ఉన్న పార్వతీపతికి వేదమంత్రోచ్చారణల మధ్య భక్తులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శంభుని కృపాకటాక్షాల కోసం భక్తులు వేకువజాము నుంచే బారులు తీరి తమ భక్తిని చాటుకున్నారు. భక్తి భావంతో పరవశించిపోయిన భక్తులు తమ కష్టాలన్నీ తీరి లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆ నంది వాహనుడిని ప్రార్థించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.